కాబట్టి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు మీకు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయారు. దీన్ని మరి అంతా 2 లక్షల నిధులు కావాలి, 2 లక్షల కోట్లు నిధులు కావాలి అని చెప్పి మీరు చెప్తున్నారు. 2 లక్షల కోట్లు ఎవరు లెక్కేశారు? మీ లెక్క అది? ఎవరన్నా చార్టెడ్ అకౌంటెంట్స్ లెక్కేసి ఇచ్చారా? ఎవరన్నా డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా 2 లక్షల కోట్లు అవుతాయని? దానికి ఏంటి చట్టబద్ధత? మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి దానికి ఉన్న ఆధారం ఏంటి? కాబట్టి మీరు ఏదో విమర్శించారు కాబట్టి విమర్శ చెప్తున్నారు 2 లక్షల కోట్లు కావాలని. ఏం అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. కానీ మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఈ రాజధానిని అడ్డుకోవాలి, ఈ రాజధాని నిర్మాణం జరగకూడదు, ఈ రాజధాని నిర్మాణం జరిగితే మరి కొన్ని పార్టీల పేర్లు వస్తాయి, నా పేరు మరుగున పడిపోద్ది, కాబట్టి ఇది ఎట్లా జరగకుండా చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇవన్నీ నడుపుతున్నారు. అసలు రాజధాని గురించి ఆలోచించిన వాడికి నీకు మావిగాని గురించి నీకెందుకు? అప్పుడే 3 రాజధానులు అన్నావు, ఇప్పుడేమో 3 సిటీలను కలిపి ఒక రాజధాని అంటున్నావు, రేపేమో 3 ఊళ్ళు కలిపి ఒక రాజధాని చాలు అంటావు. ఏ రకంగా మరి మీరు మాటలు నమ్ముతారు ప్రజలు? ఏమైంది మీకు ఇప్పుడు ఒక రాజధాని కడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? అది చెప్పండి. కేవలం అసూయ, కేవలం ఎవరికో పేరు వస్తుందనేటువంటి ఒక రకమైన అసూయాభావం, ఇంకో పార్టీ మీద ద్వేషభావం, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ యొక్క విధానాలు ఏది ఉండలేదు. మిమ్మల్ని పూర్తిగా మేము ఈ విషయంలో మరి వ్యతిరేకిస్తున్నాం. మీరు చేతనైతే ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వండి, లేకపోతే కామ్గా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మావిగాను గీవిగాను అనుకుంటా కూర్చుంటే ఇక్కడ మళ్ళీ ఉన్నదాన్ని చెడగొట్టి వచ్చే ఇన్వెస్టర్స్ని వెనక్కి తిప్పి పంపేటటువంటి ప్రక్రియకి మీరు మొదలుపెట్టారు. ఇన్వెస్టర్స్ రాకూడదా? కంపెనీలు రాకూడదా? కంపెనీలు వస్తే ఉద్యోగాలు రాకూడదా? రోడ్లు బాగుపడకూడదా? బిల్డింగ్లు కట్టకూడదా? మరి ఇక్కడ కట్టేటువంటి ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, మరి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్లు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, మరి ఇట్లా ఈస్ట్ బైపాస్లు కానీ, వెస్ట్ బైపాస్లు కానీ, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అనేక సిటీలకి కనెక్టివిటీ వస్తుంది, బెంగళూరు నుంచి కానీ, బాంబేకి కానీ, లేదంటే ఇటు చూస్తే రాయపూర్కి కానీ, ఇటు చూస్తే అనేక రాష్ట్రాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి పెద్ద రోడ్లు అన్నటువంటి అమరావతికి కనెక్ట్ అవుతున్నాయి. అలాగే అమరావతికి రైల్వే జంక్షన్ వస్తుంది, అమరావతిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. మీకేంటి బాధ? అమరావతిలో మీరు మీకు పూచికి పుల్ల పని చేయలేదు. మీరు ఒక తట్టెడు సిమెంట్ ని వేయలేదు. మీరు ఇంత కూడా నిర్మాణం చేయలేదు, ఉన్న నిర్మాణం కూల్చారు. కాబట్టి అలాంటి మీకు దాని మీద మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది మీకు? కాబట్టి ఇవాళ మీరు చెప్పిన 2 లక్షల ఖర్చు కాదు, వాళ్ళు తెలివిగానే వ్యవహారం చేస్తున్నారు.